దేవుడా, మీ స్వరాన్ని నాయన దేవా వినగలిగే చెవులు, గ్రహించే హృదయాలు మాకు ఇవ్వండి. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నారు, కానీ మాట్లాడువారు మీరు కాదని సెలవిచ్చారు. ప్రభా, మీకు వందనాలు. మీరే మాట్లాడి మా అందరితో మాట్లాడి మీరే మహిమ పొందుకోమని మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈ 125వ కీర్తన భాగాన్ని మొదట వచనాన్ని మనం కనుక చూసినట్లయితే, యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కదలరు. హల్లెలూయా. వారు కదలరు, నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. ఇంకా కిందన అంటాడు, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. హల్లెలూయా. దేవుడు మన చుట్టూ ఉండాలంటే దేవుని యందు, యెహోవా యందు నమ్మిక ఉంచుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, దేవుని యందు విశ్వాసం ఉంచుట మనకు ప్రత్యేకమైనదిగా ఉంది. హల్లెలూయా. కనుక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి అనుభవం ఎప్పుడైతే ఉంటుందో, పట్టణానికి ప్రాకారం ఎలాగైతే ఉంటుందో, లేదా ఆ పట్టణానికి పర్వతాలు ఎలాగైతే హద్దులుగా ఉన్నాయో, అలాగా నీ చుట్టూ నా చుట్టూ దేవుని యొక్క కాపుదల, భద్రత ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. హల్లెలూయా. 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 ఈ భూమి మీద మనుషులమైనటువంటి మనము ఆ శరీరంతో ఉన్నాం. మనం బలహీనమైనటువంటి వారిని, బలహీనులమి, మట్టి శరీరంతో ఉన్నాం. ఎక్కువ ఎండలో ఉండలేము, వర్షంలో ఉండలేము, అలాగే ఆకలితో ఉండలేము, దాహంతో ఉండలేము, ఏది లేకపోయినా ఉండలేము. అలాంటి దీనమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ దేవుని యొక్క మహాకృప మరి ముఖ్యంగా మనుషులకు లేకపోతే, దేవుని యొక్క దయ లేకపోతే, దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే ఏ మనిషి జీవితానికి కూడా ఒక సంతృప్తి అనేది లేదు. హల్లెలూయా. సమాధానం అనేది ఉండదు. హల్లెలూయా. నీరు లేకపోయినా, లేక ఆకలితో ఉండినా, కష్టంలో ఉండినా, శ్రమలో ఉండినా, ఏ ఉండినా పర్లేదు, కానీ ఆయన సన్నిధితో మనం నింపబడి ఉండాలి. హల్లెలూయా. భూమి మీద అతిగా ఆశీర్వదింపబడినటువంటి ధనవంతులుగా ఉన్నటువంటి ధనవంతుడు ఉన్నాడు. అతి దీనత్వంలో ఉన్నటువంటి దరిద్రుడైనటువంటి లాజరు కూడా ఉన్నాడు. ధనవంతుడైనటువంటి ఆయన భూమి మీద సుఖ సౌఖ్యాలు కలిగి భూమి మీద జీవించాడు. కానీ ఒకరోజు ఆయన మరణించాడు. చాలా ఉన్నతంగా ఆయనని సమాధి చేశారు. అదేవిధంగా అదే రోజున దరిద్రుడైనటువంటి లాజరు కూడా మరణించాడు. మరణించినటువంటి లాజరు గారిని ఏం చేశాడంటే, దరిద్రుడైనటువంటి లాజరు కనుక ఒకవేళ ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారేమో, లేకపోతే వీధిలో ఒక చచ్చినటువంటి కుక్క తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళిపోయారేమో, కానీ ఈ భౌతికాయాన్ని అంత ఘనంగా సమాధి చేయబడకపోవచ్చు. కానీ అంటే కారణం ఏంటంటే తనకున్నటువంటి బీదరికం. హల్లెలూయా. కానీ ఇద్దరు చనిపోయిన తర్వాత లాజరు అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకుని ఉన్నాడంట. హల్లెలూయా. 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 అబ్రహాము రొమ్మున దరిద్రుడైనటువంటి లాజరు ఆనుకుని ఉన్నాడు. ధనవంతుడైనటువంటి ఈయన అగ్నిలో కాలుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద సుఖ సౌఖ్యాలు అనేవి, ఈ లోకంలో ఉన్నటువంటి ధనాశలు అనేవి దేవునికి దూరం చేశాయి ధనవంతుడిని. దరిద్రుడిగా ఉండినా కానీ తన దరిద్రత స్థితిలో కూడా దేవుని ఎదుట నమ్మకస్తునిగా ఉన్నాడు. ఇది నాన్న అబ్రహాము రొమ్మును ఆనుకొని ఆయన యొక్క ఆ సన్నిధిలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ధనాన్ని బట్టో, బలాన్ని బట్టో, ఈ లోక సుఖ సౌఖ్యాలను బట్టో ఆనందించడానికి కాదు, కానీ దేవుడు నాతో ఉన్నాడా లేడా, నేను ఆయనతో ఉన్నానా లేదా అనే విషయాలను మనం ఖచ్చితంగా ఎరిగి చక్కగా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా. దేవుడు మనతో ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా పరిశుద్ధత కొరకునే బోధిస్తుంది. కారణం ఏంటంటే పరిశుద్ధుడు 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 అని దేవదూతల చేత ఆరాధించబడుతున్నటువంటి దేవుడు కనుక ఆ పరిశుద్ధ దేవుడిని చేరాలంటే మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. హల్లెలూయా.
మనం మనుషులమి శరీరంతో పుట్టాం, మానవులుగా మట్టి శరీరంతో ఉన్నాం కనుక బలహీనమైన వారిని పలుమార్లు పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే మన తల్లి మనల్ని గర్భంలో ఉంటుండగానే పాపం చేసి మన తల్లి మనల్ని కన్నదని ఎవరంటారంటే దావీద్ గారు అంటారు. హల్లెలూయా. తల్లి గర్భంలో ఉండగానే మనం తల్లి పాపం చేసి మనల్ని కన్నదని, అంటే మన రక్తంలో పాపం ఉంది. హల్లెలూయా. మన ఆలోచనల విధానంలో పాపం ఉంది కనుక ఈ పాపమును తీసివేసి పరిశుద్ధులుగా చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకంటే మానవ స్వరూపం ఏమైపోయిందంటే దేవునికి విరోధం అయిపోయింది. కారణం ఏంటంటే దేవుని స్వరూపం కోల్పోయి ఆదాము యొక్క స్వరూపం, ఆదాము యొక్క పోలిక వచ్చేసింది. ఆదాము దేవునికి విరోధమైనటువంటి వ్యక్తిగా ఏదోన్ తోట నుంచి బయటికి నెట్టవేయబడినటువంటి దినం నుంచి దేవునికి విరోధిగా మారిపోయాడు. హల్లెలూయా. ఆదాము యొక్క బుద్ధి మారిపోయింది, ఆదాము యొక్క గుణం మారిపోయింది. కనుక ఆదాము యొక్క సంతతిగా వచ్చినటువంటి మన దగ్గర కూడా ఆదాము లాంటి గుణాలు ఉన్నాయి. హల్లెలూయా. అసూయ, రాగద్వేషాలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, శరీర కార్యాలు ఉన్నాయి. ఏవనగా జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, వ్యభిచారం, ద్వేషాలు, కలహాలు ఎక్కడున్నాయి? అటువి లోకంలో పుష్కలంగా ఉండొచ్చు కాక సంఘాలలో కూడా ఏలుబడి చేస్తున్నాయి. హల్లెలూయా. కనుక సంఘాల్లో ఏలుబడి చేస్తున్నాయంటే కారణం ఏంటంటే మనం శరీరంతో ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం కనుక అవి వచ్చి మనల్ని పలకరిస్తుంటుంటాయి. కానీ మనం ఏం చేయాలంటే పోరాడుతూ ఉండాలట. హల్లెలూయా. పోరాటం చేస్తూ ఉండాలట. బ్రతికిన చేప ఏం చేస్తుందంట? ప్రవాహానికి ఎదురీదుతుంది. హల్లెలూయా. బ్రతికిన చేప ఎంత ప్రవాహం వచ్చినా కానీ ఎదురీదుతూ వెళ్తుంటుంది. చచ్చిపోయిన చేప కొట్టుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. నేను బ్రతికినటువంటి చేపలమే మన ఆత్మీయ పోరాటంలో మనం ఆ యొక్క పోరాటంలో ఉన్నాం. ప్రవాహం తోసుకెళ్తున్నా కానీ ఆ ఫోర్స్లో నుంచి మరింత శక్తివంతంగా ముందుకి వెళ్ళాలంట. హల్లెలూయా. ఈ మధ్యలో వర్షాలు పడుతున్నప్పుడు చేపలు ఎక్కడెక్కడి నుంచో ఎగురుకుంటూ చాలా ఫాస్ట్గా, చాలా స్పీడ్గా వెళ్తుంటాయి. అంటే ఆ ప్రవాహానికి ఎదురీదడం దానికి సరదా. హల్లెలూయా. మన జీవితాల్లో ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు ఇలాంటివి వచ్చినప్పుడు నిరాశ, నిస్పృహలో కృంగిపోకూడదట. హల్లెలూయా. ఆ ధైర్యం కలిగి మనకి ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఎదుర్కోవాలి. హల్లెలూయా. యోబు చాలా భక్తిగా ఉన్నాడు, చాలా ప్రశాంతంగా ఉన్నాడు. కానీ యోబు ఆలోచించలేదు, వెంటనే అలాంటి సమస్యలు వచ్చాయి. ఆయన కానీ ఏ సమస్యను చూసి భయపడలేదు, వెనుదిరగలేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలైనటువంటి మన జీవితాలకు కూడా కొన్ని సమస్యలు వస్తాయి. కొంతమంది కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు నాకెవరున్నారు, నేను ఇంకెక్కడికైనా నేను పోతానంటే పోతాను. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉన్నప్పుడు పిల్లలకి బుద్ధి చెప్తుంటే పిల్లలకి నచ్చట్లేదు, నేను వెళ్ళిపోతాను అంటారు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోతారో? క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక ఆ క్రమం నుండి వెళ్ళిపోతే మరి అక్రమమైనటువంటి వారిగా మారిపోతారు. హల్లెలూయా. కనుక దేవునికి బిడ్డలైనటువంటి మనం శ్రమలు మన జీవితాల్లోకి వచ్చినా కానీ, బాధలు మన జీవితాల్లోకి వచ్చినా కానీ, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ఎప్పుడు కూడా కాంక్షను కోల్పోకూడదు, ఎప్పుడు కూడా ఇంద్రియ నిగ్రహ శక్తిని కోల్పోకూడదు. మనకున్నటువంటి ఆ విల్ పవర్, అంటే ఆ బలాన్ని, మనకున్నటువంటి ఆ నిరీక్షణ ఎప్పుడు కోల్పోకూడదు. హల్లెలూయా. మన నిరీక్షణను దెబ్బ కొట్టాలని సాతానుడు ప్లాన్ వేస్తుంటాడు. మన విశ్వాసాన్ని దెబ్బ కొట్టాలని, మన పరిశుద్ధతను దెబ్బ కొట్టాలని, మనకున్నటువంటి భక్తి జీవితాన్ని దెబ్బ కొట్టాలని వాడు ఎల్లప్పుడూ ప్లాన్ వేస్తుంటాడు. కనుక మనం జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మన పోరాటం ఎలాంటిదంటే లోపల పోరాటం చేయాలట. అంతరంగంలో పోరాటం చేయాలి, వెలుపల కూడా పోరాటం చేయాలి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఏడో అధ్యాయం అమ్మా, 22వ వచనం చదువుతారా? అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. హల్లెలూయా.
మన శరీరంలోనే వేరొక నియమము ఉంది. హల్లెలూయా, ఒప్పుకుంటున్నారా? వేరొక నియమము ఎక్కడుందట? మన శరీరంలో ఉంది. మన శరీరంలో పాప నియమము ఒకటి ఉంది. హల్లెలూయా. కాబట్టి అని అంటాడు. మరొకసారి చదువుదామా? కాబట్టి 22వ చదువుదామా? అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమం నన్ను చెరపట్టి లోబర్చుకునిచున్నది. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి పాప నియమము ఏం చేస్తుందట? మన శరీరాన్ని పాపంలోనికి లోబరుస్తుంది. అంతరంగంలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు కృషించిపోతున్నప్పుడు ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆ ప్రమాదకరమైనటువంటి నియమం ఒకటి ఉంది. మన స్వభావం ఏంటంటే పాప స్వభావం. ఒక భక్తుడు పాడతాడు, నా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమను నాకీయుమా. హల్లెలూయా. అంటే లోపల మన పాపపు స్వభావంతో ఏం చేయాలంట? పోరాటం చేయాలి. హల్లెలూయా. పోరాటం చేయకపోతే ప్రవాహానికి కొట్టుకుపోతాం. పోరాటం చేయకపోతే శాతానుడు వచ్చి తిష్ట వేస్తాడు. అంతరంగంలో పోరాటం చేయాలి. ఏదైనా వ్యసనం కలిగి ఉన్నాం అనుకోండి, ఆ వ్యసనాన్ని వదులుకోవాలి అన్నటువంటి ఆ పోరాటం నీలో రావాలి. పోరాడుతుండాలి అంతే. మనం ఎప్పుడైతే యుద్ధ భూమిలో నిలబడి పోరాటం ఆగిపోతామో, కత్తితో యుద్ధం చేయలేకపోతామో, లేకపోతే గదతో యుద్ధం చేయకపోతామో, కర్రతో యుద్ధం చేయకపోతామో, గన్తో యుద్ధం చేయకపోతామో, శత్రువు వచ్చి ఏం చేస్తాడట? అటాక్ చేస్తాడు. నువ్వు చేయకపోతే ప్రతివాది అయినటువంటి వాడు చేస్తాడు. హల్లెలూయా. కనుక మనం యుద్ధ భూమిలో ఉన్నాం, మనం పోరాడుతూ ఉండాలి. హల్లెలూయా. ఆ యుద్ధభూమి ఎలాంటిదంటే అంతరంగంలో నీతో నీవు పోరాడాలి. నీలో వేరొక నియమం ఉంది, ఆ నియమంతో పోరాడాలి. హల్లెలూయా. వేరొక నియమం మనలో ఉంది, ఆ నియమంతో పోరాడాలి. ఆ నియమము దేవునికి విరోధమైంది. శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధమైంది. ఆ నియమంతో పోరాడుతుండాలట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన అందరి హృదయాల్లోనూ కూడా, మన అందరి యొక్క శరీరాల్లో కూడా పాప నియమం ఉంది, దాంతో పోరాడాలి. కొంతమంది పోరాడి వారు గెలిచిన తర్వాత వారు ధైర్యంగా చెప్తారు, అయ్యా నేను ఒకప్పుడు వ్యసనపరుడిని, నేను దానికి బానిసిని, ఇలాంటి ఆలోచనలో ఇలాంటి కార్యాల్లో నేను మగ్గిపోయినటువంటి వాడిని, కానీ నా దేవుడు నాకు సహాయం చేశాడు, నన్ను ఆ బంధకాల నుంచి విడిపింపజేశాడు, ఆ నియమం నుంచి, ఆ చెర నుంచి విడిపింపజేశాడు. ఈరోజు నేను దాని వంక కూడా చూడట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దినాన మనం పోరాడాలి. పోరాడుతున్నప్పుడు ఆ యొక్క పోరాటంలో ఉన్నటువంటి పందిప్రంగంలో ఉన్నటువంటి మనం పోరాడుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి పాప నియమం మన దగ్గర ఓడిపోతుంది. కారణం ఏంటంటే దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నీలో ఆశ ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. ఏ ఆశ ఉండాలంటే నేను దాన్ని గెలవాలి, దాన్ని ఓడించాలి, దాన్ని జయించాలి. నాలో ఉన్నటువంటి పాప నియమం ఒకటి ఉంది, అది ఏలుబడి చేస్తుంది, దాన్ని జయించాలి. అది తిట్టుబోతుతనమే, అది పొగరబోతుతనమా, అది స్వార్థపూరితనమా, అది అసూయతనమా, అది ఇంకొకలాంటి తనమా, లేదా శరీర కార్యాలతో ఉన్నటువంటి ధనమా, ఏముందో లోపల ఏముందో ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి నియమాలు మనల్ని దేవునికి దూరం చేస్తాయి. కనుక పోరాడాలి. హల్లెలూయా. ఇంకా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చూద్దాం. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ
అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. హల్లెలూయా. అంటే అంతరంగ పోరాటం ఒకటైతే ఇది వెలుపల పోరాటం. అంతరంగ పోరాటం ఒకటి ఉంది. అంతరంగంలో నువ్వు పోరాడి జయించి ఏం చేయాలంట, నీవు అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకోవాలి. నీలో ఆత్మను బలపరుచుకోవాలి. నువ్వు ఆత్మ సంబంధిగా వృద్ధి చెందాలి. శరీర సంబంధిగా కాదు, ఆత్మ సంబంధిగా వృద్ధి చెందాలి. ఆత్మ సంబంధికి శరీర సంబంధికి పడదు. హల్లెలూయా. శరీర సంబంధమైనటువంటి మనసు దేవునికి విరోధకరమైంది కనుక ఆత్మ సంబంధి చెప్పిన మాట శరీర సంబంధి వినడం, శరీర సంబంధి చెప్పినటువంటి మాట ఆత్మ సంబంధి వినడం. హల్లెలూయా. మనం ఆరంభించవలసింది ఏంటంటే ఆత్మ సంబంధిగా ఉండడానికి ఆరంభించాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధిగా ఉండడానికి మనలో లోపల జరగాలి ఆ కార్యం. వెలుపల ఒక కార్యం ఉంది. అదేంటంటే మనము పోరాడుడినది శరీరాలతో కాదు. హల్లెలూయా. ఈ లోకంలో మనం పోరాడడానికి శరీరంతో పోరాడడం కాదట. హల్లెలూయా. ఎవరితో పోరాడాలి మరి? మనం అనుకుంటాం లోకంలో ఉన్నటువంటి వారితో పోరాడాలా, ఇరుగు వారితో పోరాడాలా, భర్తతో పోరాడాలా, భార్యతో పోరాడాలా, పిల్లలతో పోరాడాలా. ఇది పోరాటం, ఇది కాదు పోరాటం. ఎవరితోట? మన శత్రువుకి ఒక రకమైనటువంటి బట్టలు లేవు. మన శత్రువుకి ఒక రకమైనటువంటి కిరీటం లేదు. మన శత్రువుకి ఏ విధమైనటువంటి ఆయుధాలు కనబడవు. వాడి ఈ రూపం కనబడదు మనకి. హల్లెలూయా. కనబడుతుందా? సాతానుడు ఎప్పుడొస్తాడో, ఎలా వస్తాడో, ఏ విధంగా మనల్ని టచ్ చేస్తాడో తెలియదు. తెలిసినోడిని అయితే అడ్డుకోగలం, కానీ తెలియనోడిని ఎలా అడ్డుకోగలం? అందుకని ఆయనతో నింపబడుతున్నటువంటి అనుభవం. హల్లెలూయా. ఆయనతో నింపబడినట్లు అయితే ఏలయనగా అక్కడ చదవండి, తొదుకు మీద కూడా చదవండి 10. తొదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి, దేవుని యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండాలి. అప్పుడు మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకునుడి. హల్లెలూయా. ఆయన యందు ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో, ఆయన యొక్క మహాశక్తి పొందుకుంటామో, అప్పుడు అపవాది యొక్క తంత్రాలు ఎదిరించుటకు శక్తిమంతులు అవుతాం. హల్లెలూయా. సర్వాంగ కవచములను ధరించుకుని మనం ఉంటాం. హల్లెలూయా. అప్పుడు ఎవరితో పోరాడతాం? ఎలా అనగా మనము పోరాడినది శరీరులతో కాదు అని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. ముందు లోపల పోరాడాలి, తర్వాత వెలుపల పోరాడాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి, రచ్చ గెలిచి ఇంట గెలవలేం. హల్లెలూయా. చాలామంది అక్కడ ఫెయిల్ అవుతున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మన క్రమం మనమే సరిచేసుకోవాలి, మన బ్రతుకులు మనమే సరిచేసుకోవాలి. మన లోపల మన అంతరంగం దేవునికి అవిధేయకరంగా ఉందని మన మనస్సాక్షి చెప్తున్నప్పుడు సరిచేసుకోవాలి. ఇది ఎప్పుడైతే ఈ క్రమానికి మనం అప్పగించుకుంటామో, ఆ క్రమం ఏం చేస్తుంది అంటే మన పిల్లలకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. హల్లెలూయా. అబ్రహాము ఎప్పుడో అలనాడు మన పితరుడైనటువంటి అబ్రహాం, ఆ రోజు ఆయన విశ్వాసం, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు చెప్తాడు, విశ్వాసం బట్టి అనేకులకు తండ్రిగా అబ్రహాంని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. విశ్వాసులందరికీ అబ్రహాము తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నా భక్తి జీవితం, మన ఆత్మీయ జీవితం మన యొక్క తరానికి, రాబోతున్నటువంటి మన వెనుకున్నటువంటి తరానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. అబ్రహాము యొక్క సంతతి 430 సంవత్సరాల పాటు ఐగుప్తులో ఉండినా కానీ ఐగుప్తులో వాళ్ళు ప్రబలుతూ ఉన్నారు, విస్తరిస్తున్నారు, అభివృద్ధి పరచబడుతున్నారు. ఇందులో చాలామంది దేవుని విడిచిన వారిగా ఉన్నారు, మరిచిన వారిగా ఉన్నారు.
ఐగుప్తు సాంప్రదాయాలను పాటించిన వారికి ఉన్నారు. అయినా కానీ దేవుడు వారిని విడవలేదు. వారిని ఐగుప్తు దేశం నుంచి కనాన్ దేశానికి నడిపించడానికి వారిని పిలుచుకొని వారిని నడిపిస్తున్నాడు. దేవదూతలు తినేటువంటి మన్నాని ఇచ్చి 40 సంవత్సరాలు పోషిస్తున్నాడు. హల్లెలూయా. 40 సంవత్సరాలు మన్నాను తిని, దేవదూతలు తినేటువంటి మన్నాను తిని వారు బ్రతుకుతున్నారు. దేవుడు వారికి సర్వసమృద్ధిని ఇస్తుండగా వారు పలుమార్లు దేవుని మీద తిరుగుబాటు చేస్తారు, శనిగారు. హల్లెలూయా. కానీ దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం. హల్లెలూయా. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం, ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి, అబ్రహాముకు ఉన్నటువంటి భక్తిని బట్టి, అబ్రహాముకు ఉన్నటువంటి విధేయతను బట్టి తన సంతతి ఆశీర్వదింపబడుతూ దీవించబడుతూ దేవుడు ఆ వాగ్దాన దేశాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు. అలాగే నేను మన వాగ్దాన దేశం, మన ఆశీర్వాదాలు, మన దీవెనలు మన బిడ్డలకి రావాలంటే మొట్టమొదటిగా అబ్రహాములాగా మనం మారాలి. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వదింపబడిన వాడిగా ఉన్నాడు. అబ్రహాము దేవుని యందు విధేయత కలిగిన వాడిగా ఉన్నాడు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడిగా ఉన్నాడు. అబ్రహాము దేవునికి లోబడివాడిగా ఉన్నాడు. అబ్రహాము దేవునికి భయపడేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ స్థితి ఈ భూమి మీద ఒక వన్ ఆఫ్ ద అబ్రహాముగా ఉండడానికి దేవుడు నీకు సమయం ఇచ్చాడు. ఒక అబ్రహాముగా ఉండడానికి, ఒక ఏలియాగా ఉండడానికి, ఒక సమూయేలుగా ఉండడానికి, ఒక అకుల్లా ప్రిస్కిల్లాగా ఉండడానికి, మాదిరికరమైనటువంటి దంపతులుగా ఉండడానికి, ఒక ఎలిజబెత్ జకరియగా ఉండడానికి, దేవునికి మహిమకరంగాను అనేకులకు మాదిరికరంగా ఉండడానికి దేవుడు మనల్ని ఉంచాడు. కనుక మనం పోరాటం చేసి మనం దేవుని ఎదుట నిందారహితులుగా ఉండాలి. హల్లెలూయా. మహిమ కలిగినటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. నా యందు పాప స్వభావం ఏమీ లేదు అన్నట్టుగా దేవుడు అంగీకరించాలి. నువ్వు నాకు ప్రియుడివి అని దేవుడు మనల్ని అంగీకరించాలి. దేవుడు మన ప్రార్థన అంగీకరించాలి, మన అర్పణ అంగీకరించాలి, మన చేస్తున్నటువంటి ప్రతి విజ్ఞాపన అంగీకరించాలి. ఎప్పుడు అంగీకరించబడుతుంది అంటే నీవు బాగుపడుతున్నప్పుడు, మనం దేవునికి ఇంపైన వారిగా మారినప్పుడు. హెబేలు అర్పణను దేవుడు అంగీకరించడానికి గల కారణం ఏంటంటే హెబేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హెబేలును అంగీకరించాడు. హెబేలు ఇచ్చేటువంటి అర్పణను తర్వాత అంగీకరించడం జరిగింది. కనుక నీవు లోపల అంతరంగము దేవునికి యోగ్యంగా మారుతున్నప్పుడు నువ్వు చేసినటువంటి క్రియలు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ సీక్రెట్ ఇది. మనం దేవుని దగ్గర నిలిచి ఉంటే దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు. దేవునితో మనం ఉంటే శత్రువులు ఒక్క దారిని వచ్చినటువంటి వారు 7 దారులు చెదిరిపోయిపోతారంట. హల్లెలూయా. నీకు విరోధంగా రూపపడుచున్న ఏ ఆయుధమో వరదలదు. హల్లెలూయా. ఎందుకు? అమ్మో, ఆ మహాభయంకరమైనటువంటి దేవాతి దేవుడు ఆయన యందు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీతో ఆ దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావం ఉండినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి తుచ్చమైనటువంటి ఏ శ్రమలు మనల్ని ఏం చేయలేవు. మనం పోరాడినది ఏంటట? అంధకార సంబంధము దురాత్మల సమూహంతో పోరాడాలట. హల్లెలూయా. 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 మనం అలాంటి ఆ పోరాటంలోకి ఎదగాలంటే ముందు మనతో మనం పోరాటం చేయాలి. లేదంటే సాతాను చేత అవమానపరచబడతాం. హల్లెలూయా. అవమానపరచబడతాం. నువ్వు తెలుసు, నీ బతుకు తెలుసు. నువ్వు నాకు వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నా? నన్ను నిలుపమంటావా? నాకు దయ్యం పట్టింది అంటావా? నీలో ఉన్నది కాదా అని అంటాడు. హల్లెలూయా. యేసు నామమున దయ్యమా వదులుపో అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది యవనస్తులు సరైనటువంటి స్థితిలో లేక వాళ్ళు చెప్తుంటే దెయ్యం లొంగదీసి బట్టలు చించుకొట్టిందట. హల్లెలూయా. కారణం వాళ్ళలో లోపల భక్తి లేదు, దేవుని యందు భయభక్తి లేరు, విశ్వాసం లేదు, పరిశుద్ధత లేదు, ప్రార్థనా జీవితం లేదు, దేవునికి యోగ్యమైన వారిగా లేరు. వీడు దెయ్యాలు వదలగొట్టడానికి వెళ్తాయి, దెయ్యం చేత తాపులు గేశాడు. హల్లెలూయా. కనుక ప్రారంభం మన దగ్గరే ఉండాలి. దేవుని ఇంటి నిండే
ఏం ప్రారంభమవుతుందంటే శిక్ష ప్రారంభమవుతుందట. అంటే మనము శుద్ధీకరించబడుతున్నప్పుడు, మనం పరిశుద్ధపరచబడుతున్నప్పుడు, దేవునికి మహిమకరమైనటువంటి సాధనగా మార్చబడుతున్నప్పుడు నీవు అగ్ని కొరివిగా ఉంటావు. హల్లెలూయా. ఈ అగ్ని కొరివిగా ఉన్నటువంటి నీవు నీకు విరోధంగా రూపపడుచున్న ఏ ఆయుధము వర్తిల్లదు. కారణం ఏంటంటే నీతో ఆయన ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మనల్ని మనం ఇల్లు కడుక్కోం, మన స్థితిని బాగు చేసుకోం, మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోం, మన పనులు మనం చేసుకోం, ఎదుటివాడికి మాత్రం చెప్తుంటాం. హల్లెలూయా. ఇది చాలా ప్రమాదకరమైంది. నా స్థితి నేను చూసుకోవాలి. ఇప్పుడు ఈరోజు మనం ఎందుకు మాట్లాడుకుంటామంటే మనందరం ఒకటే. హల్లెలూయా. మనందరం మనల్ని మనం పరిశీలించుకోవాలి, మనం స్వపరీక్ష చేసుకోవాలి, మన అంతరంగాలు కడగబడాలి, శుద్ధి చేయబడాలి, మన అంతరంగ పురుషుడు వృద్ధి చెందాలి. అప్పుడు మాత్రమే నువ్వు అంధకార దురాత్మ శక్తులతో పోరాడుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పాపమును ఎదిరించటకంటే 7 పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఏం చేయాలంటే తీర్మానం చేసుకోవాలంట. హల్లెలూయా. ఏమని తీర్మానం చేసుకుంటాం? ఒకసారి దానియేలు గ్రంథం ఒకసారి చూద్దామా? 1వ అధ్యాయము. తీసారా? షద్రకు మెషకు అబేద్నెగోల కొరకు మాట్లాడుతున్నట్టుగా అక్కడ ఉంటుంది చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుదామా? రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షరసం పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. హల్లెలూయా. ఏం చేశాడంట? తనను తాను అపవిత్రపరచకుండా ఉండడానికి వేడుకుంటున్నాడు, తీర్మానం చేసుకున్నాడు. ఏంటా తీర్మానం? నేను ఎప్పుడు కూడా అపవిత్రపరచుకోను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడూ అపవిత్రపరచుకోను. దేనిని బట్టి అంటే రాజు భుజించేటువంటి ఆహారంలో అపవిత్రత ఉంది. రాజు భుజించి భోజనము పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని నన్ను నేను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తీర్మానం తీసుకున్నాడు. ఈ భోజనాన్ని బట్టి కానీ పానాన్ని బట్టి కానీ ఎప్పుడు కూడా నా యొక్క జీవితంలో పాపం చేయకూడదు, దేవునికి దూరం అయిపోకూడదు. హల్లెలూయా. ఇక్కడైతే మనం తాగుతున్నామా, తింటున్నామా, ఏం తింటున్నామో తినలేదో లోకంలో ఉన్నటువంటి మనుషులు చూస్తారు, ఇంటి దగ్గర ఉన్నటువంటి భార్య బిడ్డలు చూస్తారు. హల్లెలూయా. ఒక ఆయన ఫ్లైట్లో వెళ్ళాడంట. మహాభక్తుడే, దేవుని నమ్ముకున్నటువంటి వాడే. కానీ ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా దూరం వెళ్తున్నటువంటి వారికి వైను, విస్కీ, మంచి కాస్ట్లీ మందే ఇస్తారంట. బ్రాందీ, విస్కీ, వైన్స్ అని ఇస్తాడంట. చాక్లెట్స్ అని, స్నాక్స్ అని ఇస్తారంట. అప్పుడు ఇదేదో జ్యూసు అని చెప్పేసి ఒక భక్తుడు తీసుకుపోయాడంట. లేదు ఇది జ్యూస్ కాదు, ఇది విస్కీ అని చెప్పిందంట ఆవిడ. హల్లెలూయా. అయినా పర్వాలేదు. ఇప్పుడు మా సంఘస్థులు లేరు, మా ఇంటి వారు ఎవరు లేరు, ఏమైంది అని చెప్పేసి విస్కీ తీసుకొని మనోడు తాగేశాడు. హల్లెలూయా. విస్కీ తీసుకుని తాగేశాడు. ఒకటి తీసుకున్న తర్వాత ఊరుకుంటుందా? ఇంకొకటి తాగాలనిపిస్తుంది. తర్వాత ఇది టేస్ట్కి అలవాటు పడ్డాడు. తర్వాత దిగిన తర్వాత కూడా తాగాలనిపిస్తుంది. అంటే భూమి మీద ఇంటి దగ్గర ఉండినా కానీ, ఆకాశంలోకి ఎగిరిన కానీ, ఆ క్యారెక్టర్ అనేది, ఆ పవిత్రత అనేది, ఆ పరిశుద్ధత అనేది కాపాడుకోవాలి.
అది తీర్మానం చేసుకోవాలి. రాజుగారు పెట్టేటువంటి భోజనం చాలా రుచికరమైందే, శ్రేష్టమైందే పెడతాడు. కానీ శ్రేష్టమైన భోజనంలో ఏముందంటే ద్రాక్షరసం ఉంది. కాబట్టి నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు, నన్ను అపవిత్రపరిచేటువంటి భోజనం నాకు వద్దు అని తీర్మానం చేసుకుంటున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు దినాన మనల్ని ఏ సాతాను యొక్క శోధన కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అపవిత్రత చేసేలాగా ఉండకుండా ఏం చేయాలంటే తీర్మానం చేసుకోవాలి. కొన్నింట్లు వద్దనుకోవాలంట. తిండిపోతావైతే ఏం చేయాలట, గొంతుకి కత్తి పెట్టుకోవాలట. ఒకవేళ అలాంటి కార్యాలను చూసినప్పుడు మన మనసు ఊళ్ళిరుతుంటుంది ఆబా అన్నట్టుగా. కానీ జాగ్రత్త పడాలి. మన లోపల పరిశుద్ధాత్మ దేవునికి మనం ఆలయమై ఉన్నాం. పరిశుద్ధాత్మను నాలో నివాసం చేస్తున్నాడు. నేను ఆయన కలిసి ఉన్నాం. హల్లెలూయా. నేను ఆయన కలిసి ఉంటున్నప్పుడు నేను ఎలా అపవిత్రమైనటువంటి కార్యాల వైపు పరిగెడతాను, అపవిత్రమైనటువంటి నా ఆత్మీయ జీవితాన్ని అపవిత్రతలోకి నడిపిస్తాను. హల్లెలూయా. కనుక ఆ యొక్క తీర్మానం అనేది కలిగి ఉండాలి. ఒకసారి 1 యోహాను పత్రిక చూద్దాం. ఒకసారి 5వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. అమ్మా మొదటి యోహానేనా? ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు. ఆ 18 చదవమ్మా. 18 అందులో హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడునో పాపము చేయడని ఎరుగుదము. హల్లెలూయా. బాప్తిసం పొందుకున్నాం, బల్లారాధన పొందుకోబోతున్నాం అంటే దేవుని మూలంగా మనం పుట్టామని అర్థం. హల్లెలూయా. పుట్టుతున్నటువంటి మనం దేవుని మూలంగా పుట్టినవాడెవడును పాపము చేయడని ఎరుగుదము. అంటే మన పాపపు స్వభావం ఏం పడిందంటే సమాధి చేయబడింది. హల్లెలూయా. మన పాపపు స్వభావం సమాధి చేయబడింది. మనము పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి నడిపించబడ్డాం. మునుపు చీకట్లో ఉన్నాం, అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతోనూ ఆ కార్యాలతోనూ చీకటి కార్యాలతో ఉన్నాం. ఇప్పుడు వెలుగులోనికి వచ్చాం. ఆ వెలుగు సంబంధమైనటువంటి స్థితిలో పాపము అనేది ఉండదు. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపం చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం కొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. హల్లెలూయా. ఎవడు మనల్ని ఏమీ చేయలేడు. కారణం ఏంటంటే మనం దేవునితో ఉన్నటువంటి అనుభవం. దేవుని మూలంగా పుట్టడాన్ని బట్టి పాపంకి మన మీద అధికారం లేదు. పుట్టినటువంటి వాని యొక్క జీవితంలో పాపం అనేది చేయడు వాడు. ఎందుకురా ఇలా ఉన్నావు అంటే నేను దేవుని నమ్ముకున్నాను. ఎందుకు తినట్లేదు అంటే దేవుని నమ్ముకున్నాను. ఎందుకు తాగట్లేదు అంటే నేను దేవుని నమ్ముకున్నాను. ఎందుకు నువ్వు ఇంతగా ఉన్నావు అంటే నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి అబద్ధం ఆడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇలాంటి అనుభవం మన జీవితాల్లో ఉండాలి. అది ఎంత ఏంటట సత్యం నిప్పు లాంటిది, నిజం నిప్పు లాంటిది కదా. ఆ నిప్పు బాధకరంగా ఉండొచ్చు కాక, కానీ అదే మేలు, సత్యమే మేలు. ఒక అబద్ధం ఆడడానికి, దాన్ని నిజం చేయడానికి 100 అబద్ధాలు ఆడినా అది అబద్ధమే. 1,000 ఆడినా అబద్ధమే. సత్యం చెప్పడానికి, నిజం చెప్పడానికి, ఒక నిజాన్ని సత్యాన్ని చెప్పడానికి ఏమీ అవసరం లేదు, సాక్ష్యం అవసరం లేదు. కనుక మనం దేవుని యొక్క సంబంధాలుగా ఉంటున్నట్లయితే ఏది మనల్ని లోపరుచుకోదు. కనుక ఎప్పుడైతే మనం ఆ తీర్మానం అయితే కలిగి ఉంటామో ఆ తీర్మానాన్ని బట్టి పాపానికి మన మీద అధికారం లేదు. హల్లెలూయా.
లోపల తీర్మానం అనేది మన జీవితాల్లో చేసుకోవాలి. ఆ తీర్మానం చేసుకున్నటువంటి మనం అలా నడవడానికి ఇష్టపడాలి. దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితం నడవడానికి ఇష్టపడాలి. అలాంటి స్థితి ఎప్పుడైతే ఉంటుందో పాపము మనల్ని చూసి పారిపోతుంది. హల్లెలూయా. ఆ తీర్మానం గొప్పది. ఒకసారి సామెతల గ్రంథం చదవండి. ఒకసారి సామెతల గ్రంథం 24 చూడండి ఒకసారి. 24:16. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేచును. హల్లెలూయా. నీతిమంతులుగా ఉన్నటువంటి వారు 7 మార్లు పడిపోయినా కానీ తిరిగి లేపబడతారట. హల్లెలూయా. అంటే పోరాటం, ఇంకేం పోరాటం చేద్దాంలే, అన్నిటితో మునిగిపోయాం అని అనకూడదని. తీర్మానం చేసినటువంటి తీర్మానం ఆగిపోకూడదు. పోరాటం, నేను ఓడిపోయాను, ఈరోజు ఓడిపోయాను, ఈ నెలలో ఓడిపోయాను, ఈ కదా దీని కార్యంలో ఓడిపోయానని చెప్పి సతకలు పడిపోకూడదట. హల్లెలూయా. ఎవరు ఈ బల్బు కనుగొన్నవాడు కానీ, లేదా ఫ్లైట్ కనుగొన్నవాడు కానీ, లేదా చాలా బిజినెస్ చేసినటువంటి KFC ఓనర్ కానీ పలుమార్లు ఏమయ్యారంటే ఫెయిల్ అయిపోయారట. అనేక మార్లు 60 సంవత్సరాల వరకు KFC ఓనర్ అంట ఫెయిల్ అయిపోయాడట. 60 సంవత్సరాలు వచ్చిన వరకు కూడా ఏదంటారు, ఏ వ్యాపారం చేసినా కానీ అందులో మట్టే అయిపోయాడట. హల్లెలూయా. కానీ చివరిసారిగా ఈ చికెన్ సెంటర్ పెట్టాడంట, KFC అని. దాని ద్వారా సక్సెస్ అయిపోయి దేశమంతా ఇంటర్నేషనల్గా కూడా మనోడు వృద్ధి చెందాడు. అలాగనే ఈ ఫ్లైట్ కూడా పలుమార్లు, ఫ్లైట్ కనుగొన్నటువంటి వ్యక్తి, దాన్ని తయారు చేసేటువంటి పలుమార్లు ఫెయిల్ అయిపోయాడు. లైట్ కనుగొన్నటువంటి వ్యక్తి పలుమార్లు ఫెయిల్ అయిపోయాడు. కానీ ఆ ఫెయిల్ అయిపోయినటువంటి వాటిలన్నిటిలోనూ కూడా లేచి నిలబడి సక్సెస్ చేయాలి అని చెప్పేసి ముందుకు వెళ్ళారు. కానీ వెనక్కి వెళ్ళిపోలేదు. ఎందుకులే అని చెప్పి ఆగిపోలేదు. హల్లెలూయా. మన యొక్క ఫెయిల్యూర్ ఎప్పుడైతే వచ్చిందో అది విజయానికి మెట్లంట. ఎలా చేయకూడదో నేర్చుకున్నామని అనుకుంటారట. ఏమండి, ఇన్నిసార్లు మీరు ఫెయిల్ అయిపోయారు కదా, మళ్ళీ ఎలా అండి మీకు ఉత్సాహం అవుతుందంటే, ఎలా చేయకూడదో నేర్చుకున్నాను నిన్న మొన్న అన్నాడంట. హల్లెలూయా. ఎలా చేయకూడదో నేర్చుకున్నాను, ఇప్పుడు రేపు ఎలా చేయాలో నేర్చుకుంటున్నాను. అలాగా నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను తిరిగి లేపబడతాడు. కారణం ఏంటంటే దేవుడు ఆయన పక్షంగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఆ తీర్మానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అదేవిధంగా దేవుని మీద ఆధారపడుతున్నటువంటి అనుభవం. తీర్మానం అవసరం, మనల్ని మనం నిష్ఠగా ఉంచుకోవడం అవసరం, దేవుని మీద ఆధారపడేటువంటి అనుభవం. ఒకసారి చూద్దామా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదామా. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందినటువంటి మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితేమని మీరు ఎరుగరా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిలో బాప్తీసం పొందినటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువారిలో మరణం పొందామంట. హల్లెలూయా. సరిగా అర్థమవుతుందా? క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితేమని ఎరుగరా. అంటే ఆయన మరణాన్ని మనం పొందుకున్నాం. మన యొక్క శరీరము నిజానికి పాపముల చేతను అపరాధముల చేతను ఉన్నటువంటి అనుభవం. మన శిక్ష ఆయన భరించాడు కనుక మన కోసం ఆయన మరణించాడు. మన శిక్ష ఆయన భరించాడు, మనల్ని విమోచించడానికి ఆయన మరణించాడు. ఇప్పుడు ఆయన ద్వారాగా మనం కూడా ఇప్పుడు బాప్తీసం పొందడం ద్వారాగా మన పాపపు స్వభావం ఏమైందట, క్రీస్తులో మరణించింది. హల్లెలూయా. బాప్తీసం పొందడం ద్వారాగా యేసుక్రీస్తు ప్రభువారిలో యేసు ప్రభు యొక్క మరణంతో మనం సాదృశ్యమయ్యాం. క్రీస్తులో సమాధి చేయబడింది. ఏంటట, నీటిలో సమాధి చేయబడింది.
హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారాగా మన పాపములు కూడా సమాధి చేయబడ్డాయి. ఇప్పుడు ఇప్పుడు నూతనమైన వ్యక్తిగా చూడండి, ఒకసారి చదవండి. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మ వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి, మరియు ఆయన యొక్క మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. హల్లెలూయా. మరణాన్ని బట్టి ఐక్యమైపోయాము. మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై లేచాడు. హల్లెలూయా. పునరుద్ధానుడై లేచాడు. ఇప్పుడు ఆయన పునరుద్ధానమందు కూడా మనం ఐక్యమై ఉన్నాం. హల్లెలూయా. ఈ పునరుద్ధానమందు ఐక్యమైనటువంటి మనతో ఆయన ఉన్నాడు. పాత మనిషి చచ్చిపోయాడు, పాత స్వభావం చచ్చిపోయింది, పాత క్రియలు చచ్చిపోయి శరీర సంబంధమైనటువంటి కార్యాలు చచ్చిపోయాయి. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నాం మనం. హల్లెలూయా. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నటువంటి మనము దేవుని మీద ఆధారపడాలి. నన్ను నడిపించండి ప్రభా, నన్ను బ్రతికించండి ప్రభా, నన్ను జీవింపజేయండి నాయన, నీ నామానికి మహిమకరంగా వాడుకోండి ప్రభా, నీలాగా నన్ను వాడుకోండి నాయన అని చదవండి కిందకి. పాపమునకు పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇక మన మీద ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. హల్లెలూయా. అందుకని మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు, మరణము నన్నేమి చేయగలదు, పరిస్థితి నన్నేమి చేయగలదు, నీ కృప సమృద్ధిగా నాపై తోడై ఉన్నావు. హల్లెలూయా. మరణం మనల్ని ఏమీ చేయలేదు. ఈ భూమి మీద ఎప్పుడైనా మరణిస్తాం, కానీ ఆ మరణం ద్వారా నిత్య నరకం తప్పించబడింది. హల్లెలూయా. మరణము యేసుక్రీస్తు ప్రభు నందు మరణించినటువంటి మనము యేసుక్రీస్తు ప్రభు నందు పునరుద్ధానం పొందినటువంటి అనుభవం, యేసుక్రీస్తు ప్రభు నందు జీవం పొందినటువంటి అనుభవం, ఆయన మీద ఆధారపడాలి. హల్లెలూయా. ఇది చాలా మంచి వాక్యం, కానీ మన జీవితాలకు చాలా అవసరం. ఏదో నామకార్థంగా దేవుని ఆరాధించడానికి, దేవుని నమ్ముకోవడానికి వచ్చినటువంటి వారు కొంతమంది ఉంటారు, కానీ వారికి అర్థం కాదు ఇది. దేవుని కొరకు జీవించడానికి, దేవుని కొరకు బ్రతకడానికి, దేవునిలాగా ఉండడానికి, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను, దేవుడిచ్చినటువంటి ఆ మోక్ష మార్గాన్ని పొందడానికి మనల్ని మనం ఏం చేయాలంట? సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఈ మెట్లు ఎక్కితే కానీ ఆ పరలోక రాజ్యానికి మనం పోలేం. ఈ కార్యాలు మన జీవితాల్లో జరిగితే కానీ మనం దేవునికి ఇష్టలుగా ఉండలేము. కనుక ఈ విషయాల్లో జాగ్రత్త పడి ఉండాలి. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక చదువుదాం. ఒకసారి మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో
31వ వచనం చదువుదామా. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచములాయను. హల్లెలూయా. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. నీ దగ్గర ఏదైనా కలిగి ఉన్నామంటే దేవుని యందు అతిశయించాలి. నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియును, పరిశుద్ధతయును, విమోచనమును ఆయనవే. మన దగ్గర ఏదైనా కలిగి ఉన్నామంటే, జ్ఞానం కలిగి ఉందా, నీతి కలిగి ఉన్నావా, పరిశుద్ధత కలిగి ఉన్నావా, విమోచన కలిగి ఉన్నావా, అది ఆయనవే. ఆయన యందే అతిశయించాలి. ఎందుకంటే మనం ఆయన మీద ఆధారపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఆధారపడుతున్నటువంటి అనుభవం మాత్రమే కాదు, ప్రకటించాలి. హల్లెలూయా. పాపాన్ని జయించడానికి ప్రకటించాలి. బోధించేవాడు ప్రకటించడానికి ఎప్పుడైతే నిలబడతాడో లోపల అంతరంగం తనను తాను శుద్ధి చేసుకొని నిలబడాలి. ప్రకటించడానికి, బుద్ధి చెప్పడానికి ఎప్పుడైతే నిలబడతాడో తన యొక్క స్థితిని చూసుకొని బుద్ధి చెప్పడానికి నిలబడతాడు. కాబట్టి ప్రకటించేటువంటి అనుభవం రావాలి. హల్లెలూయా. ప్రకటించేటువంటి అనుభవం మన దగ్గర రావాలి. నువ్వు ఎప్పుడైతే ప్రకటిస్తున్నావో నీ జీవితం అలా ఉందని రుజువు చేస్తున్నావు ఆ ప్రకటన ద్వారాగా. కాబట్టి ప్రకటించేటువంటి అనుభవం మన దగ్గర రావాలి. దేవుని వాక్యము ప్రకటించగలిగినటువంటి అనుభవం అంటే ఎప్పుడు ప్రకటిస్తాము? ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తేనే ధర్మశాస్త్రాన్ని ప్రకటించగలుగుతాం. దేవునికి విధేయులుగా ఉంటేనే దేవుని యొక్క సందులో విధేయత కొరకు మనం ఇతరులకి బోధించగలుగుతాం. మనం ఎప్పుడైతే లోబడి ఉంటామో ఆ లోబడేటువంటి స్థితిని వారికి బోధిస్తుంటాం. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో కలిగిన దాన్ని బట్టి, ఇదిగో నేను ఇది కలిగి ఉన్నాను, దీన్ని బట్టి ఆశీర్వదింపబడ్డాను, మీరు కూడా ఇది కలిగి ఉండండి, మీరు ఆశీర్వదింపబడండి అని చెప్తాం. కాబట్టి ప్రకటించేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలట. హల్లెలూయా. సంఘముగా ఉన్నటువంటి మనం ప్రకటించేటువంటి అనుభవం కలిగి ఉండాలి. కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టి వెళ్ళేటువంటి అనుభవం ఉండాలట. హల్లెలూయా. ఏంటి విడిచిపెట్టాలి? కీర్తన గ్రంథంలో దేవుని మాటలు చెప్తాయి కదా. దుష్టుని ఆలోచన చెప్పునాడుక, పాపుల మార్గంలో నిలువుక, అపసాహకులు కూర్చుండే చోట కూర్చుండుక, దీవారాత్రము ధర్మశాస్త్రం ధ్యానించేవారు ధన్యులు. అంటే దేనిని కూడదు, దేనిని విడిచిపెట్టాలంటే సహవాసాన్ని, దుష్టుల యొక్క సహవాసం. అలాంటి వారితో కూర్చుండుట, అలాంటి వారితో నడుచుట, అపహాసకులతో ఉండేటువంటి అనుభవం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా మనం సమాజంగా ఎక్కడైనా కూర్చుంటామంటే అక్కడికి వెళ్తే బాగా నవ్విస్తారు వాళ్ళు, జోకులు వేస్తారు వాళ్ళు. అక్కడికి వెళ్తే చాలామంది ఉంటారు అని జనాలు ఆ అల్లరితో కూడినటువంటి ఆటపాటల వైపు, ఆ మాటల వైపు పరిగెడుతుంటారు. మరి మనం ఏం చేయాలట? అలాంటి దగ్గరికి కూడదు. కారణం ఏంటంటే అక్కడ దుష్టుల ఆలోచన ఉంది. వాళ్ళ యొక్క నడవడికలు వేరేగా ఉన్నాయి, వారి యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంది, వారి మాటలు వేరుగా ఉన్నాయి. హల్లెలూయా. కనుక ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడానికి ఇష్టపడాలి, కానీ ఏ స్థలాల్లో ఉండాలో ఆ స్థలాల్లో ఉండాలి. కానీ ఆ స్థలాల్లో సాతాను యొక్క సంబంధమైనటువంటి వారు ఉండవలసినటువంటి స్థలాల్లో మనం ఉండకుండా ఏం చేయాలంటే విడిచి వెళ్ళిపోవాలట. హల్లెలూయా. యేసోపు గారు లాగా. యేసోపు గారు ఎక్కడికి వెళ్ళిపోయాడట? తప్పించుకొని వెళ్ళిపోయాడట. ఎక్కడికి? ఎవరి నుంచి? పోతీఫరు భార్య నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు. కొన్ని స్థలాల నుంచి విడిచి వెళ్ళిపోవాలట. హల్లెలూయా, హల్లెలూయా. లోతు తన భార్యని దేవుడు చెప్పాడు, నాయనా మీరు ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు విడిచి వెళ్ళండిరా అంటే, ప్రభువా మేమంత తొందరగా వెళ్ళలేమంటే పక్కన ఉన్నటువంటి ఊరు వెళ్ళండి అన్నాడు. వెళ్తూ ఆమె ఏం చేసిందట? వెనక్కి తిరిగి చూసిందట. విడిచి వెళ్ళవలసినటువంటి స్థలాల్లో విడిచి వెళ్ళకపోతే, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం. ఉప్పు స్తంభం అయిపోయింది ఆవిడ, మహాతల్లి. హల్లెలూయా. లోతు భార్యకి సొదొమ గొమొర్రా పట్టణాలు విడిచి వెళ్ళడం ఇష్టం లేదు.
మన దగ్గర మన పాత స్వభావం విడిచిపెట్టకపోతే, పాత కార్యాలు విడిచిపెట్టకపోతే, పాత సాతాను యొక్క సంబంధమైనటువంటి క్రియలు కనుక విడిచిపెట్టకపోతే లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇక్కడేమో ఈ విడిచిపెట్టకపోతే సాతానుడు మనల్ని పట్టుకొని బంధిస్తాడు, పరలోకానికి పోనివ్వడం. హల్లెలూయా. కనుక విడిచిపెట్టవలసినటువంటి స్థలాలని విడిచిపెట్టాలి, విడిచిపెట్టవలసినటువంటి మనుషులను విడిచిపెట్టాలి, విడిచిపెట్టవలసినటువంటి కార్యాలను విడిచిపెట్టాలి, విడిచిపెట్టవలసినటువంటి దురాశలను విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం వాటిని విడిచిపెడతామో మనల్ని మనం దేవునికి ఇష్టలుగా చేసుకుంటాం. నువ్వేదైతే కలిగి ఉన్నావో ఆ కలిగిన దాన్ని విడిచిపెట్టకపోతే నీలోనికి ఆయన రాడు. మనం సులువుగా చెప్పేటువంటి పదాలు ఏంటంటే అబద్ధాలు కదా, చాలా ఈజీగా మాట్లాడుతుంటాం. కానీ ఆ అబద్ధాల వలన సాతానుడు ఎప్పుడు కూడా మన పక్షంగా ఉంటుంటాడు. నువ్వు వాడు పర్లేదు, నేను ఒక అబద్ధం వలన ఎంత సేవ్ అయ్యావంటాడు. కానీ మన ఆత్మీయ జీవితాన్ని ఎంత పతనం చేస్తున్నాడో, ఎంత దూరం చేస్తున్నాడో, దేవుని భయం లేకుండా చేస్తున్నాడు, దేవునికి సమీపంగా లేకుండా చేస్తున్నాడు. హల్లెలూయా. అబద్ధం ఆడే మనుషులు ఉంటే అసహ్యం అనిపిస్తుంది మనకి. నాతో అబద్ధం ఆడుతున్నారు అందుకే అసహ్యం అంటారు. కానీ మనం ఆడినప్పుడు తీయగుంటుందా? హల్లెలూయా. కానీ ఈ మనుషులుగా ఉన్నటువంటి మన జీవితాల్లో ఎప్పుడైతే దీనికి అలవాటు పడిపోతామో ఆ అనుభవాన్ని బట్టి సాతానుడు మనకి సమీపస్తులుగా ఉంటాడు. అది చిన్నదే అనుకుంటాం. హెబ్రీ పత్రికలో ఉంటాయి కదా, సులువులుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఇదే, ఇలాంటివే, చాలా ఈజీగా. కనుక ఆ విషయాల్లో జాగ్రత్త పడి ఉండాలి. తర్వాత తిరస్కరించడం చాలా అవసరం అంట. హల్లెలూయా. తీతు పత్రిక చదువుదాం ఒకసారి. తీతుకు రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదువుతామా? ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. దేనిని విసర్జించాలట, తిరస్కరించాలట? మరొకసారి మొదటిగా చదవండమా. భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించాలి, తిరస్కరించాలి. ఇవి హల్లెలూయా. భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను, దానిని విసర్జించేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. భక్తిహీనులు పడిపోతారు. హల్లెలూయా. భక్తిహీనులు పడిపోతారు. భక్తిహీనత చాలా ప్రమాదకరమైంది. కాబట్టి వీటిని విసర్జించాలి. విసర్జించకపోతే ఈ భక్తిహీనత ఏం చేస్తుందంటే కొరుకుడు పుండు. హల్లెలూయా. సోమరితనం వచ్చేస్తుంది, తిండిపోతనం వచ్చేస్తుంది, దరిద్రగొట్టతనం వచ్చేస్తుంది ఇది విసర్జించకపోతే. హల్లెలూయా. హల్లెలూయా. తాతయ్య వినబడుతుందా? విసర్జించవలసినవి విసర్జించకపోతే ఏం చేస్తుందట? సాతాను వచ్చేస్తుంది లోపలికి. కనుక విసర్జించాలి, తిరస్కరించాలి. భక్తిహీనతను, దురాశలను, ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలను విసర్జించాలి. అప్పుడు ఆయన అంటాడు, అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా, ఒకసారి చదువుదామా. మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికుచుండవలనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. నీ స్వస్థ బుద్ధితో ఉండాలి. హల్లెలూయా. స్వస్థ బుద్ధి ఉండాలి. తర్వాత నీతి భక్తితో బ్రతుకుతుండవాలని
దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇది ఎప్పుడు ఉంటుందంటే పాత విడిచిపెడితేనే, పాత వాటిని విసర్జిస్తేనే. యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. అంటే చెడుతనం ఉండేది, ఒకప్పుడు చెడుతనం ఉండేది, చెడుతనం విసర్జించిన వాడు, దాన్ని విడిచిపెట్టేశాడు. కనుక యోబు దేవుని ఎదుట దేవునికి మంచిగా ఇష్టడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దినాన్న దేవుడు నీ ద్వారాగా నా ద్వారాగా దేవుని నామం మహింపరచుకోవాలని చూస్తున్నాడు, దేవుని నామం గణపరచుకోవాలని చూస్తున్నాడు. కనుక దేవుని కార్యాలు చేయడానికి మనం మన ఇల్లుని మనం శుభ్రం చేసుకుందాం, మన అంతరంగాన్ని మనం శుభ్రం చేసుకుందాం, మన ఆత్మను శుభ్రం చేసుకుందాం, మన ఆత్మను వృద్ధి చేసుకుందాం, దేవునికి మహిమకరంగా మనం బ్రతుకుదాం. హల్లెలూయా. అట్టి మహాకృప దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించి ఆశీర్వాదకరంగా మనం నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవముగల మా ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు నాయన మీరు మాతో మాట్లాడారు నాయన. మేము లోపలను వెలుపలను తండ్రి నాయన పోరాటం చేసేవారుగా ఉన్నాం. మేము పందిపు రంగం ముందు నిలబడి ఉన్నామని, ఆ పందిపు రంగంలో మేము కనుక యుద్ధం చేయకపోతే ఆ అపవాది అయినటువంటి సాతానుడు మా మీద జయం పొందుతాడు. కనుక నాయన దవా ఎదురీదుతూ తండ్రి నాయన చేప ఎలాగైతే ఎదురీది ప్రవాహానికి ఎదురీదిందో నాయన, బ్రతికినటువంటి ప్రతి ఒక్కరిని నాయన నీ యందు నాయన ప్రవాహానికి ఎదురీది మీ నామానికి మహిమకరంగా కొనసాగే ధన్యత భాగ్యం నిండాలుగా అనుగ్రహించండి, మేలు చేయండి. ఇదిగో ప్రభా తండ్రి నాయన, ఇది నాన్న ప్రభా మేమందరము ప్రభా నాయన మీ బలలో పాలు పొందుకోవడానికి సిద్ధపడుతున్నాం నాయన. తీసుకున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, మీ ఆత్మతో సంధింప చేయమని. దవా ఇదిగో ఈ దినము నాయన మాతో మాట్లాడారు తండ్రి. స్తోత్రాలు. నీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించి భూమి మీద అనేకులకు మాదిరికరంగా మీ నామానికి మహిమకరంగా యోగ్యమైనటువంటి దాసురాలుగా నీ కుమార్తెలుగా అంగీకరించబడడానికి మమ్మల్ని అందరినీ బలపరిచి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.